హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మనం కుప్పంలో ఉన్న ఎస్ఎల్వి ఆటోమొబైల్స్ స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే స్వరాజ్ టార్గెట్ 630 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్బోర్డ్ ప్రైస్ తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం పదండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి, ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. ఫ్రంట్ లో అయితే రెండు హెలోజన్ హెడ్ లైట్స్ అయితే చూస్తున్నాం. మెస్ అయితే చూడడానికి ఇలా ఉంటదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే బంపర్ అయితే ఉందండి. ఈ బండికి సైలెన్సర్ అయితే ఫ్రంట్ లో అయితే ఇస్తారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే బానెట్ ఓపెన్ చేసుకోవడానికి లాక్ అయితే ఉంది. ఫ్రంట్ ఎక్సెల్ అయితే చూడడానికి ఇలా ఉంటదండి. ఈ బండి యొక్క వీల్ బేస్ చూసుకున్నట్లయితే 1555 mm గా ఉంది. బండికి లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ స్వరాజ్ టార్గెట్ 630 అని అయితే చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ లో కూడా మెస్ అయితే ఇచ్చి ఉన్నారండి బానెట్ అటాచ్డ్ గా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. కింద అయితే ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ టైప్ డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ తోనే వస్తుంది. స్టీరింగ్ అయితే చాలా స్మూత్ గా అయితే ఉంటది. ఇదండి బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే. ఇప్పుడైతే బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం పదండి. ఈ సైడ్ కూడా స్వరాజ్ టార్గెట్ 630 అండ్ స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం. ఇక్కడ కూడా బానెట్ కి అయితే మెస్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇక్కడైతే ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. కింద అయితే ఫిల్టర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు బానెట్ ఓపెన్ చేసి ఇన్సైడ్ వ్యూ అయితే చూద్దాం. బానెట్ ఓపెన్ చేయగానే ఈజీగా అయితే పైకి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే ఇందులో అయితే ఒక హైడ్రాలిక్ అయితే ఇచ్చి ఉన్నారు. ఎయిర్ ఫిల్టర్ టైప్ అయితే డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటది. కూలింగ్ సిస్టమ్ అయితే లిక్విడ్ కూల్డ్ అయితే ఉంటదండి. బ్యాటరీ అయితే 12 వోల్ట్ గల చిన్న బ్యాటరీ అయితే ఇస్తారు. ఈ బండి యొక్క హెచ్పి చూసుకున్నట్లయితే 29 HP గా ఉంటది. నెంబర్ ఆఫ్ సిలిండర్స్ 3 అయితే ఉంటదండి. సీసీ చూసుకున్నట్లయితే 1331 సీసీ అయితే ఉంటది. ఆర్పిఎం 2800 RPM. కూలింగ్ సిస్టమ్ అయితే లిక్విడ్ కూల్డ్ అయితే వస్తుంది. P2 HP చూసుకున్నట్లయితే 24 HP గా ఉందండి. టార్క్ అయితే 87 Nm అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ టైప్ చూసుకున్నట్లయితే మెకానికల్ సింక్రోమెష్ అయితే ఉంటుంది. ఇదండి బానెట్ ఓపెన్ చేసి బండి యొక్క వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఈ బండి యొక్క టైర్ సైజ్ అయితే చూద్దాం. ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 180-85 D12 అయితే ఉంటుంది. బ్యాక్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 9.50 × 20 అయితే ఉంటదండి. ఈ రెండు టైర్లు అనేవి MRF టైర్స్ తోనే వచ్చింది. ఈ బ్యాక్ టైర్ కు ఎటువంటి వెయిట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ మెడ్గార్డ్ రేక్ పైన 6 years వారంటీ అని అయితే చూస్తున్నాం. కింద నుంచి చూస్తే ప్లాట్ఫామ్ అలానే డ్రైవింగ్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటదండి. పైకి అయితే ఎక్కి చూద్దాం. పైకి ఎక్కగానే డ్రైవింగ్ సీట్ అయితే మీ వెయిట్ ని బట్టి పైకి కిందకి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సీట్ లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటదండి. ఫ్యూల్ ట్యాంక్ అయితే 27 లీటర్ల ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇస్తారు. అక్కడే మిర్రర్ అయితే చూస్తున్నాం. 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే చూస్తున్నాం. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటది. అవర్స్ మొత్తం డిజిటల్ లో ఉంటది. మిగతా మొత్తం అలాగే స్టీరింగ్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న కంట్రోల్స్ అయితే ఇండికేటర్ లైట్ కంట్రోల్స్ అలానే హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే అక్కడ ఉంటది. రైట్ సైడ్ లో హ్యాండ్ ఎక్సిలేటర్ తో పాటు స్ప్రే సేవర్ స్విచ్ అయితే చూస్తున్నామండి. స్టీరింగ్ కింది విషయానికి వస్తే కీ పాయింట్, అజర్ లైట్ స్విచ్, ఫ్యూజ్ బాక్స్ అయితే ఉంది. అలానే మొబైల్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ అయితే ఇచ్చి ఉన్నారు. బ్రేక్స్ విషయానికి వస్తే మల్టీ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటుంది. పక్కనే లెగ్ ఎక్సిలేటర్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్ ఉన్న గేర్స్ అయితే మెయిన్ గేర్స్ అండి. 1, 2, 3 రివర్స్ అయితే ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడే PCDC లివర్స్ కూడా చూస్తున్నాం. ఈ బండ్లో ఉన్న క్లచ్ విషయానికి వస్తే సింగిల్ డ్రై టైప్ క్లచ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న గేర్స్ విషయానికి వస్తే రేంజ్ సెలెక్షన్ లివర్ అయితే ఉంటుంది. లోడ్, మీడియం, హై ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. అలానే P2 RPM కూడా ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. డ్రైవింగ్ సీట్ కింద అయితే 4 wheel గేర్ ఆన్ ఆఫ్, పార్కింగ్ బ్రేక్ అయితే ఉంది. అలానే అక్కడే సీట్ ని పైకి తీసుకోవడానికి కూడా ఒక లాక్ అయితే ఉంటది. పక్కనే డిఫరెన్షియల్ లాక్ అయితే చూస్తున్నామండి. బండి యొక్క ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటది. చిన్నదైనా కూడా చాలా పురిగా అయితే ఉందండి. ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేస్తా. బీటింగ్ ఎలా ఉందో వినండి. బండికి బ్యాక్ సైడ్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ మెడ్గార్డ్ రేక్ పైన బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే ఒక LED లైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్ లో కూడా బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్ అయితే ఉంది. ఇక్కడే టూల్ బాక్స్ అయితే ఉందండి. అక్కడే
ట్రాలీ కప్లర్ అయితే చూస్తున్నాం. దానిపైన ట్రాలీ కనే లైట్ సెట్టింగ్ చేసుకుంటే అక్కడ నుంచి కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. ఈ బండ్లో అయితే 3 పాయింట్ లింకేజ్ అయితే ఉంటదండి. ADDC లిఫ్ట్ కంట్రోల్స్ అయితే ఉంటది. లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 980 కేజీల వరకు లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ఉంటది. ఈ బండి యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే టోటల్ వెయిట్ 975 కేజీలు అయితే ఉంటది. వీల్ బేసు 1555 mm అయితే ఉంటది. టర్నింగ్ రేడియస్ విత్ బ్రేక్స్ అయితే 2100 mm అయితే ఉంటదండి. ఇప్పుడైతే మార్కెట్లో ఈ బండి కాంపిటీషన్ గా ఏ ట్రాక్టర్ ఉందని చూద్దాం. మహీంద్రా ఓజా 2130 4 wheel drive ట్రాక్టర్ 30 HP తోనే వస్తుంది. కుబోటా నియో స్టార్ B2741S 27 HP తోనే వస్తుంది. జాన్ డీర్ 3028 EN 28 HP తోనే వస్తుంది. మెస్సీ పెర్గుసన్ 6028 4 wheel drive ట్రాక్టర్ 28 HP తోనే వస్తుంది. VST 929DI EGT 29 HP తోనే వస్తుంది. పవర్ ట్రాక్ హీరో G28 28 HP తోనే వస్తుంది. సోనాలికా DI30 30 HP తోనే వస్తుంది. ఈ ట్రాక్టర్స్ అనేవి ఈ బండికి అయితే కాంపిటీషన్ కి అయితే ఉంటాయి. ఈ మినీ ట్రాక్టర్ ని అయితే ఎక్కువగా పండ్ల తోటల్లో అయితే ఉపయోగిస్తూ ఉంటారు, స్ప్రే చేసుకోవడానికి ఇలాంటి వాటికి, లేదా ఒక చిన్న సన్నకారు రైతుకి అయితే ఈ ట్రాక్టర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బండి యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 6000 గంటలు లేదా 6 సంవత్సరాలు అయితే ఉంటది. ఏది ముందు క్లెయిమ్ అయితే అదే. ఈ బండి యొక్క షోరూమ్ ప్రైస్ 5,30,000 అయితే ఉంటది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇంకా ఎక్కువ అయితే ఉంటది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఏ మోడల్ ట్రాక్టర్ రివ్యూ కింద కామెంట్ అయితే చేయండి, తప్పకుండా ట్రై అయితే చేస్తాను. వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.